మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. బండి సంజయ్ మరో కామెంట్ చేస్తూ వస్తూ ఉన్నారు. సార్, ఇందిరమ్మ పేరు పెడితే ఇళ్లకు నిధులు ఇవ్వము అని చెప్పేసి. అని ఇంకొకటి, ఈ కేంద్ర పథకాలకు పేర్లు మార్చినా కూడా వాటికి కేంద్రం నుంచి ఎటువంటి సహాయం అందదు అని చెప్పేసి. సో ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ పేరు పెడితే ఎందుకు మీకు అభ్యంతరము? వాజ్పేయి ఇందిరమ్మను కాళీమాతతో పోల్చారు కదా అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు క్వశ్చన్ చేస్తున్నారు. అది క్రైటీరియా కాలేదు. కాళీమాతతో పోల్చిన సందర్భం వేరు. బంగ్లాదేశ్ విమోచన వారి సందర్భంగా కాళీమాతతో పోల్చాడు. అలా అయితే వాజ్పేయి పట్ల కూడా భారతీయ నెహ్రూనే అన్నాడు, ఈ యువకుడు ఎన్నడో ఒకరోజు దేశ ప్రధాని అవుతాడని పార్లమెంట్లో అన్నాడు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాజ్పేయి పేరిట పథకం పెట్టవానండి. వాజ్పేయి రెస్పెక్ట్ లేదు కాంగ్రెస్ పార్టీకి కూడా. సో నెహ్రూనే అప్రిషియేట్ చేశాడు పార్లమెంటేరియన్గా అటల్ బిహారీ వాజ్పేయిని. మరి అటల్ బిహారీ వాజ్పేయి తరఫున ఒక పథకం పెట్టమనండి, పెడతారా? రాజకీయమే కదా మన రియాలిటీ. ఆ కాంటెక్స్ట్లో ఇందిరమ్మ దుర్గా అనొచ్చు. మరి అదే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జనసేన పోరాడలేదా? ఆర్ఎస్ఎస్ పోరాడలేదా? అందువల్ల ఆ క్రైటీరియాలో ఇందిరమ్మ పేరు పెడితే కాదు. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే వాట్ ఇస్ ద ఫెడరల్ స్పిరిట్. ఫెడరల్ స్ఫూర్తి ప్రకారము కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వము పథకాలు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు కేంద్ర నిధులు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో కూడా రాష్ట్ర భాగస్వామ్యం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వ పథకమే ఉందనుకుందాం, దీన్ దయాళ్ ఉపాధ్యాయ యోజన అని ఉంది. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ పార్ట్ ఉండదా? మరి రాష్ట్ర ప్రభుత్వం రేపు మీరు మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకున్నందుకు మేము అందులో డబ్బులు ఇవ్వని అనొచ్చా? అంతానికి వీల్లేదు కదా. ఇప్పుడు కేంద్ర పథకాల్లో ప్రతి దాంట్లో కూడా మీకు ఖచ్చితంగా స్టేట్ కాంపోనెంట్ ఉంటుంది. 100% సెంట్రల్ కాంపోనెంట్ ఉండదు. మీకు 60% ఇప్పుడు అనుకుంటా, ఒకప్పుడు 80% వరకు ఉండే. ఇప్పుడు మీరు ఏదైనా కానివ్వండి, ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో ఖచ్చితంగా మీకు రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉండాల్సిందే, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో. మరి స్టేట్ గవర్నమెంట్ కూడా ఉంటుంది. మీ కేంద్ర ప్రభుత్వ పథకాలు మీ ఇష్టమైన పేర్లు పెట్టుకున్నారు, దాంట్లో మా రాష్ట్ర ప్రభుత్వ కాంపోనెంట్ ఎందుకు ఇవ్వాలి అని అనొచ్చా? పోనీయండి. కేంద్ర ప్రభుత్వం పథకాలు ఎక్కడికి వెళ్ళొచ్చాయి? కేంద్ర ప్రభుత్వం అంటే ఎక్కడ చెప్పండి? ఏ భూభాగం కేంద్ర ప్రభుత్వం చెప్పండి? దీని కేంద్ర పాలిత ప్రాంతాలు మినహా మిగతా అంతా రాష్ట్రాలే కదా. సో కేంద్ర పాలిత ప్రాంతాల్లో వచ్చే నిధులతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తుందా? ఇప్పుడు తెలంగాణలో ఉన్న నాగేశ్వర్ అనే వ్యక్తి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు, రవిశంకర్ అనే వ్యక్తి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు. ఇది కేంద్రానికి ఇవ్వడం లేదా? నేను ఎక్కడ కడుతున్నా? తెలంగాణ వాడిని కదా, నేను తెలంగాణ గడ్డపై కడుతున్నా కదా. మరి నేను కడుతున్న ఇన్కమ్ ట్యాక్స్ తీసుకెళ్ళి యూపీలో ఎందుకు పెడుతున్నావు, ఎందుకు ఎంపీలో పెడుతున్నావు అని అంటే అది ఆన్సర్ కరెక్ట్ ఉంటుందా? చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ కూడా కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది కదా. దానికి మరి రాజకీయంగా బీజేపీ వాళ్ళ పేర్లు పెట్టుకోవడం లేదా? ఎట్లా పెట్టుకుంటావు ఆ పేర్లు? నువ్వు ఆ డబ్బులు మాయి కదా, మేము మీ సిద్ధాంతాలను అంగీకరించాం కదా, మీరు మా ఇన్కమ్ ట్యాక్స్తో కట్టదు అని అనగలమా? అందువల్ల కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ప్రతి పైసా కూడా ఎక్కడి నుంచి వస్తుంది? జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ ఉంటుందా ఉండదా? ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజలు కట్టరా? అందువల్ల ఏ రాజకీయ పార్టీ కేంద్ర ప్రభుత్వ పథకం ఉన్నప్పుడు దానికి మీరు కేంద్ర ప్రభుత్వ పథకానికి మీ పథకంగా చూపెట్టుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు. నిజమది. ఉదాహరణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఆ స్టేట్ గవర్నమెంట్లు ఏం చేస్తాయంటే ఆ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద వచ్చిన నిధుల్ని ఈ హౌసింగ్ స్కీమ్లో కలిపేసి అన్ని కలిపి ఇందిరమ్మ ఇల్లుగా చూపెడతారు. అది క్వశ్చన్ చేయండి, నేను ఒప్పుకుంటాను. అయ్యా మన మా కేంద్ర ప్రభుత్వ పిఎం ఆవాస్ యోజన అనేది ప్రజలకు తెలియాలి కదా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక రాజకీయ పరమైన ఏర్పాటు, వాళ్ళకు కూడా ప్రజలకు మేము చేసామని తెలియాలని ఉంటుంది, తప్పు కాదు. ఆయుష్మాన్ భారత్ నిధులు తీసుకొచ్చి ఆరోగ్యశ్రీలో కలిపేస్తారు. సో అది ఆరోగ్యశ్రీగానే అమలైతే కేంద్ర ప్రభుత్వం చేసిందన్నది కూడా తెలియదు కదా. కేంద్ర ప్రభుత్వం కూడా ఒక రాజకీయ పరమైన ఎంటిటీ. దానివల్ల మీరు అది స్పష్టం చేయండి, పిఎం ఆవాస్ యోజన -ఇందిరమ్మ ఇల్లు అని చెప్పండి. మీరు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నిధులు ఖర్చు పెడితే
లేదు కేంద్ర ప్రభుత్వ నిధులు ఏమాత్రం ఖర్చు పెట్టరు, టోటల్గా రాష్ట్ర గవర్నమెంటే ఖర్చులు పెట్టారనుకోండి, మీరు ఇబ్బంది లేదు, ఇంధనం బిల్లునే పెట్టుకోండి. కానీ కేంద్ర కాంపోనెంట్ యాడ్ అయినప్పుడు ఆ కేంద్ర పథకం పేరు కూడా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు రైతు భరోసాలో మీరు పిఎం కిసాన్ నిధులు కూడా వాడారనుకోండి, దాన్ని పిఎం కిసాన్ రైతు భరోసా పేరు పెట్టండి. లేదు మీరు పిఎం కిసాన్ డబ్బులు నేరుగా వేయండి, అది పిఎం కిసాన్ అని చెప్పండి, రైతు భరోసా పెట్టండి. పిఎం కిసాన్ నిధులు తీసుకొచ్చి రైతు భరోసాలో కలిపి మా స్కీమ్ రైతు భరోసా కింద మేము ఖర్చు పెడతాం, పిఎం కిసాన్ అనేది కనిపించకుండా ఉండాలి అంటే మరి కేంద్ర ప్రభుత్వం కూడా రాజకీయ పార్టీ నడిపే ప్రభుత్వమే. ఆ రాజకీయ పార్టీ కూడా ప్రజల్లో మేము ఇంకో ఇది చేసామన్న భావన చెప్పుకోవాలని ఉంటుంది కదా, నేరం కాదు కదా అది. అది అడగచ్చు, తప్పలేదు. కానీ ఇందిరమ్మ పేరు పెడితే మేము డబ్బులు వేయం, ఇందిరమ్మ పేరు పెట్టుకుంటారా ఏ పేరు పెట్టుకుంటారా అది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం. అది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం. కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రము రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు. కేంద్ర ప్రభుత్వం ఆ పేరు ఎందుకు పెట్టుకున్నా మేము ఇన్కమ్ ట్యాక్స్ ఇవ్వము, మేము జిఎస్టీ కట్టమని అంటే ఎట్లా కరెక్ట్ వస్తుంది? అందువల్ల కేంద్ర ప్రభుత్వం తన పేర్లు తాను పెట్టుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం తన పేర్లు పెట్టుకుంటుంది. ఆ పథకాల పేర్లు డిస్టార్ట్ కాకూడదు అని అడగచ్చు, తప్పలేదు. ఇప్పుడు పిఎం ఆవాస్ యోజన ఇందిరమ్మ ఇల్లు, లేదు మీరు పిఎం ఆవాస్ యోజన నిధులు తీసుకొని ఇల్లు కడితే, లేదు తీసుకోలేదనుకోండి మొత్తం ఇందిరమ్మ ఇల్లు అని పెట్టుకోండి. లేదు మీరు పిఎం కిసాన్ రైతు భరోసా, లేదు మీరు కావాలనుకుంటే రైతు భరోసా సెపరేట్గా ఇచ్చుకోండి, పిఎం కిసాన్ సెపరేట్గా అకౌంట్లు వేయండి. ఆ డిమాండ్ చేయడంలో తప్పలేదు. మరి కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు కనబడకుండా ఎలా చేస్తావు, అది కూడా ఇందులో భాగస్వామ్యం కదా, మా పాత్ర ఉంది కదా అని అడగడంలో తప్పలేదు. కానీ ఇందిరమ్మ ఇల్లు పేరు పెట్టుకుంటే డబ్బులు ఇవ్వం, ఇందిరమ్మ ఇల్లు పేరు పెట్టుకుంటారా ఇంకో పేరు పెట్టుకున్నా వాళ్ళు ఇష్టం అండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నారు కదా, మోడీని ఎట్లు ఎన్నుకున్నారు, రేవంత్ రెడ్డి కూడా అదే ప్రజలు ఎన్నుకున్నారు. మోడీకి ఏ హక్కులు ఉంటాయి, రేవంత్ రెడ్డి కూడా అవే హక్కులు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వానికి ఏ హక్కులు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అవే హక్కులు ఉంటాయి కదా.